హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్ట్ క్రాకర్స్. ఈ కరోనా టైంలో మనం చాలా శానిటైజర్లు, హ్యాండ్ వాషర్లు తెగ యూజ్ చేస్తాం కదా. సో అదంతా యూజ్ చేసేసిన తర్వాత వాటి బాటిల్స్ని పారేయకుండా వాటిని కూడా సూపర్గా రీయూజ్ చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని యూజ్ చేస్తూ. సో అది ఎలా అనేది ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ స్క్వీజర్కి కొంచెం బయటికి స్క్వీజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే పోర్షన్ని డిలీట్ చేసేసాను. దట్ మీన్ కట్ చేసాను. ఆ తర్వాత నీట్గా దాని మీద ఉన్న ర్యాపర్ని తీసేసి దానికి కింద ఇలా 2 హోల్స్ అయితే పెట్టేశాను. జస్ట్ ఏం లేదు, స్ట్రాంగ్‌గా మనం ఒక పెన్ ఇలా గుచ్చేస్తే మనకి హోల్స్ అయిపోతాయి. సో ఇక్కడ వేస్ట్ కలర్‌ఫుల్ పెన్స్‌ని తీసుకున్నాను. ఏ కలర్ అయినా పర్లేదు. నా దగ్గర యెల్లో అవైలబుల్‌గా ఉంది. సో అది తీసుకున్నాను. వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ క్యాప్స్‌ని తీసుకోవచ్చు. బట్ హోల్డ్ చేయడానికి ఈజీగా ఉండాలి అంటే ఇక్కడ నేను ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా సాషే. సో ఆ సాషేస్ అయిపోయిన తర్వాత వాటిపైన క్యాప్స్ ఉంటాయి కదా, అలాంటివి నేను 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఆ క్యాప్స్ రెండిటికి కూడా పైన నేను చిన్నగా ఇలా హోల్ అయితే పెట్టుకున్నాను. ఏం లేదు, ఆ హోల్ కూడా చాలా ఈజీ. ఏదైనా పిన్ని కొంచెం హీట్ చేసి అలా హోల్డ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అండ్ కొన్ని బీడ్స్‌ని తీసుకున్నాను. అంటే 4 బీడ్స్. ఓకే, ఇక్కడ మనం హోల్డ్ చేసుకున్నాం కదా. సో ఆ హోల్‌లోకి ఈ పార్టికల్స్ అన్నిటిని కూడా మనం అటాచ్ చేసి పెట్టాలనమాట. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ ఏంటంటే, ఆ పెన్ లోపలికి నేను ఆ స్ట్రింగ్‌ని పెట్టేసాను. సో ఈ విధంగా 2 పెన్ పీసెస్‌లోకి నేను ఇలా స్ట్రింగ్స్‌ని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత సింపుల్‌గా ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి ఫెయిర్ అండ్ లవ్లీ క్యాప్ ఉంది కదా. సో ఆ క్యాప్‌ని నీట్‌గా ఇంకొక సైడ్ నుంచి మనం ఎక్కిచ్చేసేయాలి. ఆల్రెడీ హోల్ పెట్టుకున్నాం కాబట్టి సో స్ట్రింగ్ అందులోకి ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ఆ బీడ్‌ని పెట్టుకోవాలనమాట. ఇలా ఫస్ట్ బీడ్, క్యాప్ అండ్ పెన్. సో ఇక్కడ బీడ్ బయటికి రాకుండా మనం ఆ స్ట్రింగ్‌ని కటింగ్ ప్లేయర్ హెల్ప్‌తో మనం ఇలా ఈజీగా బెండ్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ క్యాప్‌లోకి ఆ పెన్ కంఫర్ట్‌గా మొత్తం అంతా కూడా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఒక చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నాం కదా. సో పెద్ద హోల్ కన్సిక్యూటివ్‌గా చిన్న హోల్ కూడా ఉండాలి. అంటే స్ట్రింగ్ దూరే హోల్ అయితే సరిపోతుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకి పెన్ సైజ్ పెద్ద హోల్ కావాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి స్మాల్ హోల్ సరిపోతుంది. సో పెన్‌ని అందులోకి నీట్‌గా ఫిట్ చేసేసిన తర్వాత స్ట్రింగ్‌ని టైట్‌గా లాగేసేయాలి. సో ఆ టైట్‌గా లాగేసిన తర్వాత ఇంకొక బీడ్‌ని తీసుకొని ఆ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా ఎక్సెస్ బాగా ఉంటే కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆ స్ట్రింగ్‌కి టైట్‌గా చుట్టేసేయాలి. కటింగ్ ప్లేయర్ హెల్ప్‌తో చుట్టొచ్చు ఫస్ట్. లేదు హ్యాండ్‌తో అయినా సరే మనం స్టిఫ్‌గా పట్టుకొని చుట్టేయచ్చు. అప్పుడేమవుతుందంటే ఈ పెన్ పార్ట్ అనేది మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది. సేమ్ ఇలానే మనకి సెకండ్ పెన్ క్యాప్స్ కూడా ఇదే ప్రొసీజర్‌లో మనం ఇలా ఫిట్ చేసేసుకోవాలనమాట. నేను ఇక్కడ ఎక్సెస్ ఉన్న స్ట్రింగ్‌ని కట్ చేయలేదు. మొత్తం అంతా కూడా చుట్టేసాను. సో ఈ విధంగా చుట్టేసి పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక నెక్స్ట్ పెన్ కూడా ఇలానే చేసేసుకోవాలి. సో ఏంటంటే ఇలాంటి బాటిల్ క్రాఫ్ట్స్ మన ఛానల్‌లో చాలా అంటే చాలా ఉన్నాయి. వేస్ట్ బాటిల్స్‌ని రీయూజ్ చేస్తూ సూపర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించిన ప్లేలిస్ట్ నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీకు ఫ్రీ టైమ్‌లో ఒకసారి లుక్ ఎయండి. జనరల్‌గా ఇలాంటి క్రాఫ్ట్స్‌తో మనం వర్క్ చేస్తున్నప్పుడు లైక్ అయితే షార్ప్ ఐటెమ్స్ గానీ, కొంచెం స్ట్రింగ్స్ అట్లాంటివి మన హ్యాండ్స్ కొంచెం చూసుకోవాలి. కట్టింగ్స్ అవి లేకుండా. ఇక్కడ మనదైతే క్రాఫ్ట్ కొంచెం ప్రిపేర్ అయిపోయింది. ఇంకొంచెం వర్కే ఉంది. ఇది కొంచెం ఊగుతున్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే దీన్ని ఫిలప్ చేయాలి వెయిట్‌తో. దానికన్నా ముందు నేను పెయింట్ చేశాను. బ్లాక్ కలర్‌ని యూజ్ చేసుకొని. మీరు కంపల్సరీగా బ్లాకే అని ఏం అక్కర్లేదు. ఏ కలర్ అవైలబుల్‌గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెబుల్ స్టోన్స్ అంటే గులకరాలు తీసుకొనొచ్చాను. సో ఆ గులకరాలు ఏంటంటే మనకి లోపల వేసినా సరే ఎన్ని రోజులైనా స్టోన్ అలాగే ఉంటుంది. అండ్ వెయిట్ మనకొస్తుంది. సో ఈ బాటిల్ మొత్తం కూడా అలా ఫిల్ చేసేసుకొని మళ్ళీ ఈ క్యాప్ పెట్టేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ క్యాప్ పెట్టేసుకున్నప్పుడు క్యాప్ పద్దాక తీయకూడదు మనం. సో వార్నిష్ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే అలా ఫిట్ అయిపోయి ఉంటుంది. దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ క్యాప్ అనేది ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దానికి రీపెయింట్ చేస్తున్నాను గ్రీన్ కలర్. సో ఇక్కడ నాకు కాంబినేషన్ కలర్స్ వచ్చేసి బ్లాక్, గ్రీన్, యెల్లో, పింక్ అండ్ వైట్ ఉంది కాబట్టి అన్నీ కూడా కాంబినేషన్ కలర్స్. నేను ఇక్కడ కస్టమైజ్డ్ కోట్ ఒకటి రాశాను. జయశ్రీ మాతాజీ. సో ఇదే కోట్ ప్లేస్‌లో మనం కోట్ కాకుండా ఏదైనా ఫ్లవర్స్ పెయింటింగ్ వేసుకోవచ్చు. ఏదైనా స్టిక్కర్స్ అంటించుకోవచ్చు. కుందన్స్ అంటించుకోవచ్చు. ఏదైనా కోలం ముగ్గు వేసుకోవచ్చు. ఏదైనా సరే అవైలబుల్‌గా ఉంటుంది. మనకి మంచి స్పేస్ అయితే ఉంటుంది కాబట్టి అవన్నీ డ్రా చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ మనకి సింపుల్‌గా 0 బడ్జెట్‌లో సెల్ ఫోన్ హోల్డర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇది చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హారిజాంటల్‌గా పెట్టుకోవచ్చు. వెర్టికల్‌గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇది ప్రిపేర్ చేయడానికి నేను ఎలాంటి ఎక్స్‌పెన్సెస్ ఏం పెట్టలేదు. వేస్ట్ ఐటమ్స్‌లో మన ఇంట్లో ఉండే పారేసే ఐటమ్స్‌తోనే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలంటే కామెంట్ చేయండి.